బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. సోనం వాంగ్చుక్ డిమాండ్స్ ను పరిష్కరించాలన్నారు. అలాగే అయోధ్య రామ మందిరంలో విరాళాల మాయంపై కేంద్రం సమాధానం చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిందని వాంగ్చుక్ ఇండిఫరెంట్ హంగర్ స్ట్రైక్ లో ఉన్నారు. ఆ హంగర్ స్ట్రైక్ సపోర్ట్ గా లక్షల మంది యూత్ పర్టికులర్ గా జంతర్ మంతర్ దగ్గరికి ఈరోజు మీటింగ్లో వచ్చి కూర్చుంటున్నారు. దానికి తోడు ఆయన 20 రోజులు దాటింది వాంగ్చుక్ కూర్చున్నటువంటి ఇండిపెండెంట్ హంగర్ స్ట్రైక్. ఆయన ప్రాణానికి నష్టం జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. ఆయన అడిగేది ఏంటి, ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మాన ప్రసాద్, ఆయన రిజైన్ చేయాలని. ఆయన రిజైన్ చేయకపోగా చర్చలు కూడా చేయటం లేదు ఈ ప్రభుత్వం. అంటే వాంగ్చుక్ తీసుకొచ్చిన ఇష్యూని వాళ్ళు ఏమి సీరియస్గా వాళ్ళంతటా వాళ్ళే సీరియస్ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయించాల్సి ఉండే. వాళ్ళు చేయకుండా ప్రజల యొక్క ఒత్తిడితో కూడా చేయటం లేదు. దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని వాళ్ళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అంతా కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ గురించి. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైనది రామ టెంపుల్, రామ దేవాలయం. రాముడు వచ్చినటువంటి బంగారం, వచ్చిన డబ్బులు, వాటన్నింటినీ అందులో పనిచేసేటటువంటి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తులే దోచుకొని వాళ్ళ సొంతానికి వాడుకున్నారనేది మన అందరికీ తెలిసిన విషయం. పేపర్లో, టీవీలో వచ్చింది. దీని మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలా. ఇది ఎందుకు జరిగిందో జాతికి చెప్పాల్సిన బాధ్యత. ఈ రామ టెంపుల్ కోసం పెద్ద పోరాటం చేసినటువంటి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టరు వాళ్ళకి సంబంధించినవి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది.